గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరగంటలో 6 చంపడం, అది కూడా పిల్లల్ని కూడా చూడకుండా చంపడం అనేది దారుణం. తర్వాత జరగాల్సిన ప్రొసీజరు వీడేం చేస్తున్నాడు, వాడి మీద అబ్జర్వేషన్ లేకపోవడం, విజిలెన్స్ లేకపోవడం వల్ల ఈ ధారణకు వచ్చిందా, లేదు పోలీసులు కరెక్ట్గానే చేశారనుకోవచ్చు? మీకున్న అంచనా ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వస్తుంటే చేయబట్టి పొందిండు వాళ్ళ మదర్ ముందర సమక్షంలో. దాని తర్వాత వాడి యాటిట్యూడ్ అంతా చేంజ్ అయింది. మళ్ళీ ఎట్టిపల్లి ఈ అమ్మాయిని చేయాలనే కాన్సెప్ట్తోనే వాడు మూమెంట్ ఇస్తాడు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి పంపిస్తారా, లేదు ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, హిస్టరీ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా అబ్జర్వేషన్ పెడతారు? నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలని లేదు. వాళ్ళకి ఎర్లీగర్ హిస్టరీ రాసి పోలీసు వాళ్ళ బిహేవియర్ని బట్టి రిమైండ్ చేయాలి. ప్రొసీజర్ కదా అని వదిలిపెట్టింది. అట్టేటప్పుడు వాళ్ళు లీనియంట్ తీసుకున్నారని వాళ్ళ 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 అమ్మాయి వాళ్ళ బంధువులు ఆరోపణలు. ఇమీడియట్గా యాక్షన్ లేకుండా దాదాపు 2 నెలలు గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఆ గ్యాప్లో ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటే జరిగేది కాదు కదా. అన్విన్ అబ్జర్వేషన్ పెడితే జరగదు. అబ్జర్వేషన్ లేదు. వాడు స్కూల్ కాడ వచ్చి చేయబట్టుకున్నట్టు సీరియస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. షాబాద్ కేసులో పోలీసు ల్యాబ్స్ ఉందా, పోలీసుల యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ కనిపిస్తున్నాయా, లేదు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేశారా అన్న విషయం మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. షాబాద్ కేసు అంటే అసలు తెలంగాణ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కూడా ఒకసారి అరగంటలో 6 చంపడం, అది కూడా పిల్లల్ని కూడా చూడకుండా చంపడం అనేది దారుణం అండి. అంటే వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, వాడు సైకోవా కాదనేది, ఏ స్థాయిలో వాడు సైకో అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఈ కేసులో పోక్సో కేసులో వాడు పట్టుకున్న సెక్షన్ 351తో పాటు ఒకటి పెట్టారు. అది బిలో 7 years కాబట్టి వాడికి మీరు నోటీస్ ఇచ్చి పంపించారు, అది వాడు రైట్. కానీ తర్వాత జరగాల్సిన ప్రొసీజరు వీడేం చేస్తున్నాడు, వాడి మీద అబ్జర్వేషన్ లేకపోవడం, విజిలెన్స్ లేకపోవడం వల్ల ఈ ధారణకు వచ్చిందా, లేదు పోలీసులు కరెక్ట్గానే చేశారనుకోవచ్చా? మీకున్న అంచనా ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు అమ్మాయిని డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వస్తుంటే చేయబట్టి పొందిండు వాళ్ళ మదర్ ముందర సమక్షంలో. కూర్చొని పోయి కంప్లైంట్ చేసిండ్రు. సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుకున్నారు. అది బిలో 7 years కనుక నోటీస్ పారిపోయాడు. దాని తర్వాత వాడి యాటిట్యూడ్ అంతా చేంజ్ అయింది. మళ్ళీ ఎట్టిపల్లి ఈ అమ్మాయిని చేయాలనే కాన్సెప్ట్తోనే వాడు మూమెంట్ ఇస్తున్నాడు. అప్పుడు అమ్మాయి వాళ్ళ మామ వీళ్ళందరూ స్టేషన్కి అడిగారు. ఎవరు రమేష్ ఎస్ఐ అట. నవ్విండు సార్ అని చెప్తున్నాడు. మేము పోయి అడుగుతుంటే ఎస్ఐ నవ్వుతున్నాడు అని చెప్తున్నాడు. మరి ఎందుకు నవ్విండు అనేది ఆ ఎస్ఐకి తెలవాలి, ఆయనకి తెలవాలి. కానీ ఆ సందర్భంలో వాళ్ళ మామ ఏమడిగారు ఎస్ఐకి? ఏం సార్ మీరు వాడిని పట్టుకురాకపోతుంది, మామూలుగా ముందర కౌన్సిలింగ్ చేయపోతుంది, ఏం చేయపోతుంది, వాడు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు, వాడి ప్రవర్తనలో చేంజ్ రాలేదు, మళ్ళీ ఆ పిల్లకి డాగేస్తున్నాడు, భయపెడుతున్నాడు అనేది ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు ఎస్ఐ గారి ముందు. తీసుకొచ్చినప్పుడు తిరుగుతున్నామా దొరుకుతున్నాడు. లేదు సార్ ఈయన్ని షాబాద్లో తిరుగుతున్నాడు, నేను చూసిన ఇప్పుడు చూసే మీ దగ్గరికి వచ్చాను అంటే అట్లా పట్టుకుంటాం లే అని అన్నాడట. అంతే. అప్పుడు ఇవాళ వాళ్ళ అక్యూజేషన్ మొత్తం పోలీస్ మీద పెట్టిండు. ఆ ఎస్ఐ గారు వాళ్ళు పట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చిన ఇది జరగబోయేది కాదని. వాడు కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇంతకుముందు కేసులో జైలుకు వచ్చినట్టు రకరకాల చరిత్ర ఉంది దానికి. ఇక కారులో తీసుకుపోయాడు. కారు ఒకటి ఎట్లా వచ్చేటాడు అనేది క్వశ్చన్. ఆ పాపను ఎవరైతే లవ్ స్కూల్ కాడికై ఒత్తిడి పెట్టిండు బాగాడు. దాన్ని చేస్తావా, చెవిని కాదిస్తా, పొలం రాసిస్తా, కోట్ల రూపాయలు ఇస్తాను ప్యాంపరింగ్ చేసిండు బాగానే. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, మంచి అమ్మాయి. ఒక్కొక్క వీడు గ్రడ్జ్ ఫామ్ చేసుకున్నాడు. ఎట్టి పట్లది ఈ అమ్మాయిని ఎట్లానే చేయాలనేది గ్రడ్జ్ ఫామ్ చేసుకొని వాడు ఈ అమ్మాయి కొత్త కాదు, చాలామంది చేసినాడు. ఉమెనైజర్ అంటాడు, బాగా పెద్ద ఉమెనైజరు, ఊళ్ళో పాటు కూడా బ్యాడ్ నేమ్ ఉంది. వాని గురించి చెప్పడానికి కూడా సర్పంచ్ వాళ్ళంతా భయపడుతున్నారు. ఎందుకంటే 6 murders ½ an hour చేసినట్టే ఏ టైప్ ఆఫ్ క్రిమినల్ ఉంటాడు చెప్పండి. అందుకొరకు వాళ్ళలో మార్పు రాలేదు, ఇంకా మార్పు రాలేదు. ఇక వాడు ఈ పని చేసినాక తప్పించుకుంటున్న కాన్సెప్ట్లో మళ్ళీ పోయాడు. వాడు చేయబట్టి పోయాడు, మళ్ళీ కంప్లైంట్ చేసాడు, రకరకాలుగా వేధిస్తున్నాడు.
అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చేది ఇంటి ముందు సీసీ కెమెరా ఉంది, కెమెరాలో చూసుకొని పోయినాడు. రాజ్కుమార్ కానీ మర్డర్ చేసి ఇన్ని మర్డర్లు అనేది చాలా సెన్సేషన్ అది, ఈ మధ్యలో లేకుండా. సార్ ఆ కేసు గురించి మనం కాస్త పక్కన పెడదాం. జనరల్గా ప్రొసీజర్ ఏముంటుందండి? పోక్సో కేసులో ఇంటర్ కోర్స్ జరిగితే వేరేగా ఉంటుంది, నాన్ అవైలబుల్, అది అవును బిలో 7 years కాదు కాబట్టి కోర్టు జైలుకి పంపిస్తారు. అవును. ఇది చేయి పట్టుకున్నాడు కాబట్టి 351 అది. అదే ఓకే, అంటే ఒకప్పుడు ఈవ్ టీచింగ్ కింద వస్తుంది, అంతే. అందులో 7 years బిలో కాబట్టి సెక్షన్ నోటీస్ ఇచ్చారు. అంతే. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి పంపిస్తారా, లేదు ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, హిస్టరీ వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా అబ్జర్వేషన్ పెడతారా? నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలని లేదు, మనకి ఎర్లియర్ హిస్టరీ రాసి పోలీసు మన బిహేవియర్ని బట్టి రిమాండ్ చేయాలి. అది అది రిమాండ్ చేయదని ఎక్కడ లేదు, పోలీస్కి డిస్క్రిప్షన్ అది. అరుణేష్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చింది, డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోలీస్. 7 years బిలో పనిష్మెంట్ ఉంటే బెయిల్ ఇచ్చి వదిలిపెట్టమని చెప్పింది. తర్వాత సెకండ్ ప్యారల్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ పోలీస్ తప్పించుకుంటాడు, అని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అది. ఇంతకుముందు కేసులు 1-2 కేసులు రాసి మళ్ళీ వేరే సస్పెక్ట్ ఉంది ఫెలో అని మనం రాసేసి పంపిస్తే బెయిల్ రాదు, వెళ్ళిపోతుంది. అట్లా చేయలేదు, తర్వాత అవన్నీ వదిలిపెట్టి, అంటే ప్రొసీజర్ కదా అని వదిలిపెట్టిండ్రు. ఇంకా అట్టప్పుడు వాళ్ళు లీనియర్టీ తీసుకున్నారని వాళ్ళ 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 తల అమ్మాయి వాళ్ళ బంధువులు వాళ్ళ ఆరోపణలు. మేము ఒకవేళ బయట పంపించాడు అనుకోండి, పంపించారు, ఇమీడియట్గా యాక్షన్ లేకుండా దాదాపు 2 నెలలు గ్యాప్ ఇచ్చాడు. అవును, ఆ గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఆ గ్యాప్లో ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటే జరిగేది కాదు కదండి. అన్విన్ అబ్జర్వేషన్ పెడితే జరగదు, అబ్జర్వేషన్ లేదు, లైట్ తీసుకున్నారు. ప్రొసీజర్ వస్తాయి కదా, పోతారు కదా, ఇటువంటి కేసులు వస్తుంటే పోతుంటాం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని వాడు స్కూల్ కాడ వచ్చి చేయబట్టి గుంజంటే సీరియస్, అది ట్రాక్ చేసి కేసు పెట్టి రిమాండ్ చేసేది ఉంది, చేయలేదు. ఇది పోలీసు లెక్కన పోలీస్ ఫెయిల్యూర్ అంటారా? 100%. అంటే ఇంకొకటి హిస్టరీ తీసుకుంటే ఆ అబ్బాయి కన్నా అమ్మాయి, ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయిందో ఆ అమ్మాయి వయసు ఎక్కువ. అవును, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, యాటిట్యూడ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అటువంటిప్పుడు వీళ్ళ నాలెడ్జ్ లేదా, లేదు మీరు అన్నట్లుగానే ఏమో చాలా కేసులు ఉంటాయి అటువంటిది రొటీన్ మ్యాటర్ అనుకున్నట్లు చాలా కేసులో రొటీన్ మ్యాటర్లు వస్తుంటాయి పోతుంటాయి అనే కాన్సెప్ట్ కింద బెయిల్ బెయిల్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి బెయిల్ నోటీస్ ఇచ్చి పంపారు. అంతే తప్ప పోలీస్ ఆ యాంగిల్ ఇంకా అక్కడి వరకు కరెక్టే, కానీ వీని యాక్ట్ను పరిశీలించినప్పుడు పోలీస్ కొంచెం సీరియస్ రెస్పాండ్ అయ్యేది. అట్లా మీరు ఉన్నప్పుడు ఇలా ఇటువంటి కేసులో ఏం చేసేవారు? అప్పట్లో ట్రీట్మెంట్స్ వేరే ఉండేవి, ఇప్పుడు ట్రీట్మెంట్ లేవు. కమ్యూనిటీ పోలీసింగ్, ఆ పోలీసింగ్లోకి ఇట్లే నడుస్తాయి, క్రైమ్ పెరుగుతుంది. తర్వాత విచిత్రం ఉంది, ఎఫ్ఐఆర్ కడతారు కొన్ని పోలీసులు. నేను మా ఏరియాలో పెద్ద మంది పోలీసులు కంప్లైంట్ ఇస్తే థెఫ్ట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టాలి, నేను ఇస్తే. ఇంకొక కేసు మా ఊళ్ళోనే అయింది, మాదే. డ్రిప్ పైపులు కట్ చేసుకెళ్ళిపోయి మంచాలకు కలుపుకున్నారు. వాళ్ళ పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాడు ఐ విట్నెస్ ఎగ్జామ్ చేయలే, ఎవరు చేయలే. పంచనామాలే చెట్లు 70 చెట్లు చనిపోయినాయి, మామిడి చెట్లు. చెప్పేదానికి ఒక కేసు కట్టిండ్రు, వాళ్ళు ఫార్మల్ వేసి బెయిల్ ఇచ్చి పంపించారు. వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు, చేసుకుంటుండే. లాస్ట్కు మొన్న అడ్మిట్ చేయించారు పోలీసు. 2 సంవత్సరాలు జైలు, 2,000 రూపాయలు జుర్మానా వేసింది కోర్టు. బీదోళ్ళని 2 వరి కోత మిషన్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి, 110 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ పోలీసు టోటల్గా నెగ్లెక్ట్గా బిహేవియర్ అయిపోయింది. నేను పోయించిన 1000 మంది ఎందుకు అని అట్లానే ఇట్లా నేను ఎస్పీ మేడం కూడా రిపోర్ట్ పెట్టాను. మళ్ళీ ఏం యాక్షన్ తీసుకున్నారో మరి కదా, ఐ డోంట్ నో. సరే, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు, మీరు రాజా నగర్ ఆ ప్రాంతం చేసినప్పుడు ఇటువంటి కేసు వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, మీరు అప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసేవారు? ట్రాష్ చేస్తా, ట్రాష్. వాడు మళ్ళీ జిందగీలో అఫెన్స్ చేయకూడదు. ఇది హీనియస్ అండి. తల్లి ముందర కూతురు చేయబట్టుకుని కుదరడం అంటే అది అంతకైనా ఎంత గట్స్ ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. నిర్దాక్షిణ్యంగా వాడు కూర్చున్నారు అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటి కేసులు వచ్చాయి మీకు అప్పట్లో? మస్తు వచ్చినాయి, మస్తు అయినాయి. ఏం ఏ విధంగా అంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఈవ్ టీచింగ్ కేసులో పంపించేవారా, లేదు కౌన్సిలింగ్ చేసేవారా? కౌన్సిలింగ్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. కౌన్సిలింగ్ పెడితే ఎవడినాడు, పోలీసు వాళ్ళు అంత మీద ఇలా పని అయిపోయిందని చెప్పేసి డ్రామా. ఎక్కడ ఏది ఉపయోగించాలో అది ఉపయోగించాలనుకుంటే ఇప్పుడు వాడంతా ఓపెన్గా బరి తెగించి ఇంటి నుంచి డాగులేసి చేతులు బట్టి గుంజుకపోతున్నాడు అంటే మరి దాంట్లో కౌన్సిలింగ్ తర్వాత చెయ్యి, జైలు పంపించేసి వచ్చిన కౌన్సిలింగ్ చెయ్యి. నువ్వు పంపపోతావు కదా, పంపాలే. జైలు మీ దగ్గరికి అటువంటి అక్యూజర్ వస్తే మీ యాటిట్యూడ్ ఎలాగుండేది? మా యాటిట్యూడ్ ఇంక చెప్తే త్రాష్, మళ్ళీ చేయకూడదు లైఫ్లో. వాడు వాళ్ళ ఆడపిల్లకి కన్నెత్తి చూడకూడదు, అలాంటి ట్రీట్మెంట్ ఇస్తుండే మేము. అంటే ఏం చేసేవారు?
ట్రీట్మెంట్ ఇస్తుండే ఏం ట్రీట్మెంట్ చేసేవారు అంటే అది రకరకాలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి, మాటలతోనా చేతులతోనా? అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్ టెండెన్సీ ఉంటాడు, భయపడండి, వాడు హార్డ్ కోర్ బిహేవియర్ ఉంటుంది. అది మనం దాన్ని అబ్జర్వ్ చేసి వాడిని రిమైండ్ చేసింటే అట్లీస్ట్ వీళ్ళు రిమైండ్ చేసింటే కూడా. అంటే అప్పట్లో పోలీసులు కొట్టకూడదని రూల్ ఉందంటున్నారు కదా. ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ యూజ్ ద మినిమం ఫోర్స్ డిపెండ్ అపాన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ద అక్యూట్ పర్సన్. ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. కొట్టకూడదని ఏం లేదు, సిఆర్పిలో ఉంది. మన అరెస్ట్ రెసిస్టెన్స్ చేసినప్పుడు అరెస్ట్ రెస్టారెంట్ చేసినప్పుడు కొట్టచ్చు, కానీ వాడు వచ్చి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు కొట్టడం అనేది ఆలోచన ఎందుకు? మ్యారేజ్ అలా వచ్చి కూర్చొని కాదు కదా పోలీస్ స్టేషన్. అది కొంచెం అక్కడ ఒక రకమైన వాతావరణం ఉంటుంది పోలీస్ స్టేషన్లో. కూర్చోబెట్టామని కాదు, కానీ కూర్చున్నంత మాత్రం పోలీసులు అండర్ ఎస్టిమేట్ అయ్యేది కదా. కానీ నేను వచ్చి ఇప్పుడు మీరు ఇటువంటి కేసు వచ్చినప్పుడు తప్పు అయిపోయింది ఇంకోసారి చేయనంటే ఏం చేస్తారు? అట్లా వదలకూడదు కూడా. తప్పు అయిపోయిందంటే ఒకరి కూతురు చేయబట్టుకొని కొంచెం తప్పు అయిపోయింది అంటే అది ఎట్లా ఇట్ ఈస్ పాడన్ క్షమించడం నేరం. అది ఎలా చేసేవారండి? ఇప్పుడు ఎలాగ మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం కేసులు లేవు కాబట్టి చెప్పండి. అసలు అటువంటి కేసు వచ్చినప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. సాలిడ్గా ట్రీట్ చేస్తుంటామని, ట్రీట్ చేసి పంపించేసి జైలుకి పంపించేస్తుంటే మళ్ళీ బయటకు వచ్చేవాడు అఫెన్స్ కాదు ఇట్లా మళ్ళీ చూడకుండా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది అట్లా చేస్తుంది. కానీ అది కూడా భయపడకుండా మళ్ళీ రెండోసారి చేశాడు, అప్పుడు ఏం చేస్తారు? రెండోసారి చేయరు. నా దమాలో చేయలే, నా దమాన ఫర్ మై కన్సర్న్ రెండోసారి అనేది మర్చిపోవాలి. నాది కానీ మా శివరామకృష్ణ కానీ వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది ఈ జమాన్లో చేయరు. నీవు కూడా చూసినావు మురళి, నవంబర్ అంత పెద్ద గొడవలు. ఒకసారి మనం వెనక్కి వెళ్దామండి. మీ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు, నాకు రోజు వేధిస్తున్నాడు అని చెప్తే వాడిని పట్టుకొచ్చి మీరు ప్రొడ్యూస్ చేస్తారు. చేయగానే మీరు యాక్షన్ ఎలాగుంటుంది అంటే లేని కోపాన్ని తెచ్చుకుంటారా, లేదా అప్పటికే ఒక అమ్మాయిని చేపట్టుకున్నాడు కదా కోపంతో బరిగిపోతుంటారా? లేదు, వాడు ఎలాంటి పరిస్థితుల్లో పట్టుకున్నాడు, ఇంటెన్షన్లో పట్టుకున్నాడు అంతా మాట్లాడతాం. ఫస్ట్ మాట్లాడినా వాళ్ళని మాట్లాడుతూ అబ్జర్వ్ చేస్తాం, టెండెన్సీ ఎట్లా ఉంది, బిహేవియర్ ఎట్లా ఉంది, ఎర్లియర్గా ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీ ఎట్లా ఉంటాడు, ఊళ్ళో ఎట్లా ఉంటాడు తెలుసుకుంటాం. తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. లెగ్గానే ఒకటి ఇస్తారా ట్రీట్మెంట్ అయితే పోలీస్ ఆఫీసర్ కెన్ యూజ్ ద మినిమం ఫోర్స్ అనే వర్డే చెప్పినాను. సిఆర్పిస్లో క్లియర్గా ఉంది. ఇట్ ఎక్స్టెండ్ అప్ టు ప్రైవేట్ డిఫెన్స్ అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఎదుటి వ్యక్తిని చంపడానికి వస్తుంది, అతని వ్యక్తిని కాల్ చేసే పవర్ ఉంటుంది. అవును, అంతే. కానీ ఈవ్ టీజింగ్ కేసుల్లో మీరు ఆ విధంగా కొట్టడం వల్ల వాడి మనసులో ఒక ముద్ర పడుతుంది. ఒక అమ్మాయి నా మీద కంప్లైంట్ ఇచ్చింది, పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి ఈ అమ్మాయిని ఏమైనా చేయాలి అని మనసులో పెట్టుకుంటాడని కొంతమంది ఆఫీసర్లు కొట్టకుండా నచ్చచెప్పి పంపిస్తారు. ఇది ఈ ఫార్మాట్ కరెక్ట్ అంటారా, ఆ ఫార్ములా కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ కాదు. నచ్చ చెప్పి పోయినా తర్వాత చూసుకుందాం పోది అని చెప్తే కాదు. అది తోసినాక చెప్పాలి. జైలుకి వచ్చినా మళ్ళీ పిలిపించి కౌన్సిలింగ్ అప్పుడు ఇవ్వాలి. ముందు కౌన్సిలింగ్ ఇవ్వద్దు, కౌన్సిలింగ్ మస్ట్. కాకపోతే జైలుకి వచ్చినాక ఇస్తే మనకు కొంచెం అర్థమైంది, అరే అనవసరం మళ్ళీ మంచిగా మాట్లాడాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కానీ చట్టం ఏం చెప్తుందంటే మీకు ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపంటుంది, ఓకే. కానీ ఆ విక్టిమ్ ఏముంటుందో నాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటది. ఇప్పుడు చూసి ఈ రెండింటిలో దేని మీరు ఎక్కువ పాటిస్తారు? ఇది విక్టిమ్ పోలీసే కదా ఇన్స్టెంట్ జస్టిస్, వేరే జస్టిస్ ఎవరు లేరు. ఇప్పుడు వాడిని కోర్టు పంపింటే వీళ్ళకి కూడా మాట్లాడే స్కోప్ లేదు కదా. కోర్టు పంపొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం లేదు. అది డిస్కషన్ ఆఫ్ ది పోలీసు తెలుసుగా మొదలు ఎన్ని కేసులు. కానీ ఆయన కోర్టుకు వెళ్ళాడు, బయటకు వస్తాడు, మళ్ళీ వాళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇదవుతుంది కదండి, అరే నన్ను ఏడిపించినట్టు ఇంకా తిరుగుతున్నాడు అని. తిరుగుతున్నాడు అంటే మన కోర్టులో పనిష్మెంట్ జైలు రాస్తే జైలుకి పోతాడు అంతే. బయటకు వచ్చి తిరుగుతాడు. చంపడం కాదు కదా, అటువంటి క్రైమ్ కాదు కదా. కాకపోతే చూడండి ఈ నెగ్లిజెన్స్ అనేది ఎంతవరకు దారితీసింది. రిమాండ్ చేసింటే వాళ్ళకు పోలీసు బదనమయ్యే సోర్స్ లేకుండా వాళ్ళ మామ డైరెక్ట్ మాట్లాడుతున్నారు, వాళ్ళ అత్త మాట్లాడుతుంది. పోలీసులు కరెక్ట్ చర్య తీసుకుంటే ఇది కాదు మా చావు కారణం పోలీసులు అంటున్నారు, డైరెక్ట్ అంటున్నారు, మీడియాలో టీవీలో అంటున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ ఎందుకంటే ఇలాగా ఈ విధంగా ప్రజలకి పోలీసు మధ్య గ్యాప్ వస్తుంది, ఎందుకు చులకన అవుతున్నారు? అంటే ఏది జరిగినా సాధారణంగా పోలీస్ మీద బురదేయడం అనేది ప్రతి ఒక్కరు ఏ జరిగినా ఏరు కరెక్ట్ ఉండే ఆఫీసర్ కరెక్ట్ చేస్తే ఎవరేరు, చేసే ఆఫీసర్ లేరు కదా. ఇప్పుడు మహా దుర్మార్గుడు కానివ్వండి ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టి సర్వనాశనం చేసిపోయిన పోలీసు వ్యవస్థ. అందరూ అట్లా లేరు. ఆయన కథలు వేరే, ఈయన కథలు వేరే. అట్లా పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఎవరితో ఉండాలి? ఫ్రెండ్స్తో ఉండాలి. క్రిమినల్స్తో ఫ్రెండ్లీ కాదు కదా. అది విక్టిమ్తో ఉండాలి, పబ్లిక్తో ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి విక్టిమ్తో. అది ఆయన చెప్పింది కూడా అదే కదండి, అక్యూజ్డ్ పట్ల కాదు కంప్లైంట్ పట్ల మీరు ఫ్రెండ్లీగా ఉండాలని. కానీ మీ వాళ్ళు అర్థం చేసుకోవడం
ఆయన చెప్పి నేను కూడా ఉండగా అప్పుడు ఆ. నేను పల్లకి పోసింది నేనే కదా నేనేం అర్థం చేసుకోవాలి అట్లా చేసే పని బరాబర్ చేస్తుంటే కంట్రోల్ చేస్తాను. నీకు తెలుసుగా మురళి, ఎక్కడ నేను పనిచేసే టోటల్ కంట్రోల్ ఉంటుంది అలా అంటాడు. ప్రసక్తే లేదు, క్రైమే జరగని నేను. అది దొంగలు కూడా ఒకసారి పట్టుకుంటే ఆడ సార్ నేను అయ్యనే పోయి అఫెన్స్ చేయనని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి రాజేంద్ర రాకుండా మా వాళ్ళు అట్లాగా అంతేగా మురళి. అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలండి మనం? ఏం చేయాలంటే ఇప్పుడు విలేజ్ విన మన గ్రిప్ ఉండాలి. కాళ్ళు ఉంటే కాళ్ళు మీద గ్రిప్ ఉండాలి. బ్యాడ్ హ్యాట్స్ ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, మంచోళ్ళు ఎవరు తెలుసుకున్నారు. వాళ్ళు కొంతమంది నైట్ టైం పెట్రోలింగ్ కూడా స్టాండర్డ్ ఉండాలి. రాత్రి వచ్చి చౌరస్తల మీద నిలబడి 12-1 గంట వరకు నిలబడి చిట్ చాట్ చేసుకుంటున్నారు. అప్పుడు వ్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి యూత్లో. ఆ సందర్భాల్లో వాడు పాల్గొనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్రైమ్ జరగడానికి. దాంట్లో ప్రివెంట్ చేయాలి. కానీ అర్ధరాత్రి తిరగడంలో అప్పట్లో ఎవరైనా తిరిగితే పట్టుకురావడం, డిటైన్ చేయడం లేదా బైండ్ ఓవర్ చేయడం ఇలా సంఘటన ఉండేది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోయింది. దాని కారణం ఏమనుకోవచ్చు? అదే ఫ్రెండ్లీ పోలీసింగ్. పట్టించుకునే పరిస్థితి లేదు. అది పోలీసుగా యాక్టివ్ కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీసులో నిర్వీర్యత పెరిగింది, నిర్లిప్తత పెరిగిపోయింది. అసలు ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు, కడతలేరు. అలాంటి దాంట్లో దృష్టిలో పెట్టుకొని మా డీజీ గారు కూడా మంచి డీజీ ఉన్నాడు ఇప్పుడు, ఆనంద్ సారు. మరి చెప్పి ఎఫ్ఐఆర్ ఏ కంప్లైంట్ అని ఎఫ్ఐఆర్ కడితే సగం కేసు వెళ్ళిపోతుంది అవతలలో. కానీ ఎఫ్ఐఆర్ కడితే క్రైమ్ రేట్ పెరుగుతుంది, నా స్టేషన్లో ఎక్కువ క్రైమ్ ఉందని ఆఫీసర్లు తిడతారని కొంతమంది ఆఫీసర్లు. క్రైమ్ వర్క్ చేస్తే మళ్ళీ క్రైమ్ పెట్టారు కదా. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కేసు కట్టకపోతే పోలీసు వాళ్ళు ఇంత అని చెప్పి అతను పోయి మర్డర్ చేయడా, అట్లా కూడా జరుగుతుంది. ఆలోచన రావట్లేదు కొంతమంది. నీ స్టేషన్లో పెర్ మంత్ 13-40 ఉండేది గతంలో, ఇప్పుడు ఏంటి నువ్వు వచ్చిన తర్వాత 50-100 వచ్చింది, నువ్వు అన్ఫిట్ ఫర్ డిపార్ట్మెంట్, ఇటువంటి మాటలు వస్తున్నాయని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కట్టకుండా కాంప్రమైజ్ చేసి పంపించారు. అంటే క్రైమ్ లేకుండా కంట్రోల్ అయినట్లా, ఎఫ్ఐఆర్ కట్టకుండా కంట్రోల్ అయినట్లా. అది కంట్రోల్ అయినట్లంటే మనకి అందరు కట్టకుండా ఉంటారు. ఇప్పుడు నేను చెప్తే కదా, నాకే జరిగింది. పెద్ద మంత్రి పోలీస్ వనపర్తి జిల్లాది, ఎఫ్ఐఆర్ కట్టలేరు. సార్ మన దగ్గర సిస్టంలో ఫైనల్ పనిష్మెంట్ కన్నా ప్రొసీజర్ పనిష్మెంటే ఎక్కువ జరుగుతుంది. ఆ ఫైనల్ పనిష్మెంట్ రాకపోవడం వల్ల ఇటువంటి నేరాలు పెరుగుతాయి అనేది వాస్తవం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కేసు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కన్సర్న్ ఇంట్రెస్టెడ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతారు. 3-4 ఏళ్ళు అవుతుంది ట్రయల్ అయ్యేటప్పుడు. అప్పటికి ఎవరు వస్తారు, ఏదో కోర్టు కానిస్టేబుల్ దయాదాచిన ఆధారపడుతుంది. అంటిల్నెస్ విట్నెస్ అతల పార్టీ స్ట్రాంగ్ ఉండి సాక్ష్యం చెప్తే కన్విక్షన్ లేకుండా కాదు. కానీ ఇటీవల కాలం చూస్తుంటే ఏసీబీ కేసుల్లో పోలీసులు ఎక్కువ పడుతున్నారు. వాళ్ళు ఇట్లా వచ్చిన పోలీసులు ఏం పడతలేరు, ఎక్కడో పడతారు. ఎందుకంటే నా కేసే ఉంది కాబట్టి నేను వస్తా ఈసారి నోట్ ఫైల్ కాపీ తీసుకొని వస్తా. హౌ ఏసీబీ బుక్డ్ ఏ ఫాల్స్ కేసు అగైన్స్ట్ మీ, బిలో 20% క్లియర్గా ఉంది. సీఎం క్లోజ్ కానీ నా ఫైల్ పోతే దాన్ని ఎత్తుకొచ్చి మా సెక్రటరీలో పెట్టుకొని నేను రిటైర్డ్ అయినాక 19 సెక్షన్ 19 కింద శాంక్షన్ అవసరం లేదని చెప్పి చార్జెట్ వేసారు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్? చార్జ్ షీట్ వేసేయడం కాదు అంత, కానీ ఈలోకి జరగాల్సిన నష్టం పోయింది. ఫేక్ కేసు నేను ప్రూవ్ చేస్తున్నా కదా. కాదు, మీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. అర్థం చేసిండ్రు. నా ఐపీఎస్ రాకుండా పోయింది, నా ప్రమోషన్ రాకుండా పోయింది, రకరకాలు. నేను డిఏ వెంకటేశ్వరరావుతో పాటు నేను కూడా డిఏ రిటైర్డ్ అవుతుంది, కానీ లేకుండా చేసిండు కదా. మరి ఏడుంది మన టోటల్ తాత ముత్తాతలు అన్ని చుట్టాలే బంధువులు కలిపి 3 crores. కానీ 3 కోట్లు మీరు అంటున్నారు. కానీ ఇటీవల దొరికిన ఒక డిఎస్పీ ఆఫీసర్ 200 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ కేసు నిలబడుతుందా లేదు మీలాగానే ప్రొసీజర్ పనిష్మెంట్? ఆయనకి నాది ప్రొసీజర్ పనిష్మెంట్ కాదు. ప్రొసీజర్ పనిష్మెంట్ అంటే మీకు డిఏ కేసుల్లో ఫైనల్ రాలేదు ఇంకా, ఫేక్. వినండి. కానీ మీకు జరగాల్సిన ప్రొసీజర్ పని జరిగింది. మీ అరెస్ట్, జైలుకి వెళ్ళడం, డిమార్షన్ చేయడం, మీ ఫ్యామిలీ అంతా పని తిరగడం, అంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా ఫేస్ చేశారు. అదే ఇప్పుడున్న ఆఫీసర్ కూడా జరుగుతుందా? లేదు ఖచ్చితంగా డిఏ కేసులో కన్విక్షన్ వస్తుంది అంటారా? డిపెండ్ అయిపోయింది ఆఫీసరు, డిపెండ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. చాలా మంది కేసులు క్లోజ్ అవుతున్నాయి. మరి ఎట్లయితున్నాయి అంటే అది మీకే తెలియాలి. కానీ ఒక డిఎస్పీ ఆఫీసర్ ఇన్ని కోట్లు సంపాదించి ఎలా వద్దండి? బినామీ వాళ్ళు ఉంటారు కదా మురళి, ఆయన ఏముంటుంది చెప్పు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కొంతమంది నీకు తెలుసు. వాళ్ళు కూడా మనం ఏమో మాట్లాడలేం. కానీ మహానుభావులు, సౌందర్య ల్యాండ్, అవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. అట్లాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే భీమిరెడ్డికి నెత్తిన పడ్డది. లేకుంటే భీమిరెడ్డి అన్నిట్లో సంపాదిస్తారు మురళి. హైలీ ఇంపాసిబుల్. 200-300 కోట్లు అంటారు, అది అంటారు. కానీ మరి మార్కెట్ వాల్యూ 200 కోట్లు అంటున్నారండి. మార్కెట్ వాల్యూ ఇంకెక్కువ చెప్తున్నారు. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అని 1000 కోట్లు పోయారు. మరి ఎంతవరకు కరెక్ట్? సాధారణంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, పోలీస్ ఆఫీసర్ కానీ ఏ విధంగా డబ్బులు వస్తుంటాయి? అంత ఏముండదు. డిఎస్పీకి ఏముంటుంది మురళి, ఎస్ఐసిఐ ఇన్వెస్టిగేట్ చేస్తారు. డిఎస్పీ ఓన్లీ సూపర్వైజర్ అథారిటీ, ఆయనకి ఎవరు ఇస్తారు? ఎవరు? సార్ ఎస్ఐసిఐగా ఉన్నప్పుడు కానీ డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎలా వస్తాయి? నడుచుకుంటూ వస్తాయి. ఏముంటుంది డబ్బులు? ఏం రాదండి. డబ్బులు ఎందుకు వస్తాయి మురళి?
ఎవరో తీసుకోవాలనుకున్నా తీసుకుంటారు, లేదంటే లేకుండా ఏం తీసుకోకుండా పరిపాలన చేసేది ఏమన్నా సంఘనాకేనా నన్ను? ఎట్లా చేస్తారు? ఏసీబీ అనేది మాత్రం ఇది సుప్రీం ఏసీబీ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ పవర్ లేదు. ఓకే. ఏసీబీకి లేదు, ఇన్వెస్టిగేషన్ పవర్ లేదు. ఎందుకు చెప్తున్నారంటే మురళి జియో బేస్డ్ ఆర్గనైజేషన్ అది 1880 జియో ప్రకారం అది కూడా హైకోర్టులో వేసిన నెక్స్ట్ వీక్లో వస్తుంది. జియోని సస్పెండ్ చేసి లోకాయుక్తకి ఇస్తే ఏసీబీ ఆఫీస్ క్లోజ్ అవుతుంది. ప్రతిదీ ఫేకే. సికింద్రాబాద్ కోర్టుకు ఏసీబీకి ఏం సంబంధం ఉంది? ఆడ ఛార్జ్ షీట్ వేస్తారు. స్పెషల్ కోర్టు కాదు కదా. అవును, అంటే స్ప్లిట్ చేస్తారా? ఛార్జ్ షీట్ ఒకటే కేసులో 3 రిమాండ్ చేసినది. డిఏ కేసు కట్టి దాంట్లో ఉన్న ఆస్తులను ఓదని బట్టి 3 రిమాండ్ చేసి బయటకు బెయిల్ వస్తే కష్టం ఇంకా రానివ్వకూడదని ప్లాన్ చేసి ఆడికి తీసి బయట పడేసారు. ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టుకి తర్వాత ఇంకో కేసు అది పడేస్తారు. క్వాష్ కేస్తేనేమో ఈడ సుప్రీంకోర్టుకు రాంగ్ పంపించి మళ్ళీ ట్రయల్ అని రాసిండ్రు. మళ్ళీ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ మళ్ళీ క్వాష్ కేస్తున్నాం. కేసు ఏమి కాలే. నోటిఫైల్ పంపమంటే హోమ్ డిపార్ట్మెంట్ నోటిఫైల్ పంపలేరు కోర్టుకు. ఏం చేయాలి చెప్పు? నాతో ఉంది ఆల్రెడీ నాతో ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా. ఏసీబీ అనేది ఫాల్స్ కేసు ఫైల్ చేసింది అగెనిస్ట్గా. అంటే ఏసీబీ కేవలం డిఏ కేసులో ఫాల్స్ అంటారా? ట్రాప్ కేసు కూడా ఫాల్స్ ఉంటాయండి? అవి మోటివేటెడ్ కొన్ని ఉంటాయి, చెప్పలేము ట్రాప్ కేసులు. కానీ డిఏ కేసు నాదైతే టోటల్ ఫాల్స్. మిగతాలో నేను చెప్పలేను, ఎందుకంటే నేను బాధితుని కనుక నేను చెప్పగలుగుతున్నా. ఏం లేదంటే మీ కేసులో తీసుకుంటే మిమ్మల్ని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, అసలు బయటికి రాకుండా వెంటనే లోన్ పెట్టారు, ఒక కేసు మీద ఒక కేసు పెట్టి 3 కేసులు జైల్లో పెట్టి వరకు చాలా మంది ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు వచ్చిన ఒక డిఎస్పీకి అరెస్ట్ చేయకుండా హెల్త్ బాగాలేదని పంపించారు. కరెక్ట్ చేయొచ్చు? అలాగా ప్రొసీజర్ చేయొద్దు, ఎందుకంటే దాంట్లో 7 నుండి 10 years వరకు పనిష్మెంట్ ఉంది. నోటీస్ ఇచ్చే స్కోప్ కూడా లేదు. ఇది హెల్త్ బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, చచ్చిపోతే ఎట్లా అన్నట్టు. హార్ట్ ప్రాబ్లం జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. అనేది ఒకవేళ మీరు అన్నట్లుగా హెల్త్ ప్రాబ్లం ఉంటే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. అంటే అంతేగాని ఇంట్లోనే ఉంచమని హాస్పిటల్ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి హాస్పిటల్ రాపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎస్కాట్ పెట్టి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకుపోవాలి. చెరపల్లి తీసుకుపోవాలి. చేయలేదు. అందుకనే కదా చాలా క్రిటిసిజం వచ్చింది ఏసీబీన. వాళ్ళు చాలా మీడియాలో కూడా వచ్చింది. అది వీళ్ళు ఏమంటారు, ఏసీబీ వర్షన్ ఏంటంటే బీపీ 200కు 170 పోయిందంట. ఏసీబీ కేసు అయితే బీపీ లేకుండా బీపీ తక్కువ ఉంటుంది. ఎవరికైనా నాకు వెళ్ళలేదు, నాకు 250 వచ్చింది. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలే. ఏసీబీలు వచ్చారనగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన బీపీ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, ఏసీబీకి బినామీ యాక్ట్ ఇన్వెస్టిగేషన్ పవర్ లేదు. బినామీ యాక్ట్ సపరేట్. ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీ కానీ డీసీబీ కానీ ఇన్వెస్ట్ చేయాలి. ఏసీబీ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు ఇన్వెస్టిగేట్ ద బినామీ యాక్ట్. ప్రాపర్టీలు అటాచ్ చేస్తారు 3 and 4 అని. ఇండియన్ ఆర్డినెన్స్ యాక్ట్ 1947 బిఫోర్ ది. మోర్ దెన్ 2 years ఆర్డినెన్స్ ఈజ్ ఇన్వాలిడ్. ఎవరు పట్టించుకో ఏసీబీ కేసులో పట్టే వాళ్ళకి పరిశాన్ అయిపోయి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి కుటుంబ వ్యవస్థ బంధువులు దూరమై ఎవరి ఇప్పుడు నాలంటే మొండి వాడికి అయితే మాట్లాడతాడు, ఎవడు మాట్లాడలేడు. ఇప్పుడు ఇందులో ప్రాపర్టీ సీజ్ చేస్తారు కదా, ఆ సీజ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి వెళ్తుంది. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఆ ప్రాపర్టీలో రెంట్ కానీ అవన్నీ తీసుకోవచ్చా? లేదా తీసుకోవచ్చు. రెంట్ తీసుకోవచ్చు, అని తీసుకోవచ్చు. గవర్నమెంట్కి ఏమైనా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ జీవో తీసుకొచ్చి కోర్టులో వేసి కోర్టు ద్వారా అటాచ్ చేస్తారు. అట్లా వాడు ఏసీబీలు సొంతంగా అటాచ్ చేయడానికి లేదు. హోమ్ డిపార్ట్మెంట్ మా దాంట్లో బ్యాంకు దాంట్లో ఎట్లయింది, మహేష్ గవర్నమెంట్ బ్యాంకులో చిన్న లెటర్ ఇచ్చిన ఆయన, అయ్యో లెటర్ ఇచ్చి ఫ్రీజ్ ద ప్రాపర్టీ అంటాడు. అది డజంట్ హ్యావ్ ఎనీ రైట్ అటాచ్మెంట్ అనేది త్రో కోర్టు. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్సర్న్ దానికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఏసీబీలు చేసినా కూడా గవర్నమెంట్కి వెళ్ళి జీవో తీసుకొచ్చి జీవోని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుంటే అటాచ్మెంట్. అది అటాచ్మెంట్ ఓకే. కానీ ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత అది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అని వేరే వాళ్ళని తీసుకొచ్చి డిమాలిషన్ చేసే అధికారం కూడా ఉందా? లేదు, నా దాంట్లో అటే చేసారు కదా. మామ ఇల్లు కూలగొట్టి కదా, కూలగొట్టి డిమాలిషన్ లేదు, మున్సిపాలిటీ తీసుకొచ్చి కొట్టిండ్రు. చీప్లెస్ అది మున్సిపాలిటీ పని కదండి, ఏసీబీకి సబ్జెక్ట్ లేదు. ఏసీబీకి ఏం పని అండి? అదే తిక్క చేసి అన్ని చేసి వాడిని బెదిరించి ఎవరినో నిన్ను రైడ్ చేస్తే సంబంధం నిన్ను రైడ్ చేసి అది బినామీ అని రాస్తారు. బినామీ అనేది ఏంది? వాట్ ఈస్ ద బినామీ? వానికి ఏం చిన్నగా పైసలు సోర్స్ లేనివాడు బిచ్చగాడైతే ఎవడన్నా ఉంటే బిచ్చగాడు వాడు కూడా యూజ్ చేయదు. ఆ సోర్స్ లేని వ్యక్తి ఉంటే నువ్వు పట్టుకొని బినామీ అంటే దెర్ ఈస్ సమ్ మీనింగ్. ఎన్ఆర్ఐస్ బినామీ ఎట్లయితే నాకు మామర్దులు మామయ్యలు హిస్టారికల్ ఫ్యామిలీ, అది ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ బినామీ లెటర్. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళు వీళ్ళ కథ అట్లా ఉంది ఏసీబీలో. ఏసీబీ ఈజ్ నాట్ ఫంక్షన్ కరెక్ట్ కాదు. అది సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమన్నా చేయండి, కానీ కరెక్ట్ చేయండి.
అంటే ఒకరికొక న్యాయం ఉండకూడదు కదా రూల్ ఆఫ్ లా ఉండాలి. ఆర్టికల్ 14 and 15 అదే చెప్తుంది. రూల్ ఆఫ్ లా ఉండాలి. పుల్లయ్య కోటి, ఎల్లయ్య కోటి, రంగయ్య కోటి, రామరెడ్డి కోటి ఉండకూడదు. అట్లా సరే ఏసీబీ కేసు పక్కన పెడదాం, మళ్ళీ షాబాద్ కేసుకు వద్దాం. మొత్తం నా దానికి వచ్చినాం. షాబాద్ కేసుకు వద్దాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదండి. జరగకుండా ఉండాలంటే మన సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటారు? పోలీసు వ్యవస్థ క్రిమినల్స్ ఏడలో కర్కశంగానే ఉండాలి. అంటే కేవలం పోలీసులు కాకుండా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఎట్లుంటుంది? ఎందుకంటే వాడు యాటిట్యూడ్ భార్య ఫోన్ చేసి చెప్తాను అందరికి ఏంటలేరట. వీడు వినడు. వాడు రాజ్ కుమార్ గారి భార్య పాపం మంచిగా ఇంటికన్నా కొంచెం ఏజ్ పెద్దది. ఆ దాన్ని ఎట్లా చేసుకున్నాడు ఎట్టబడి చేసుకొచ్చుకుని ఆమె చెప్తుంది, ఫోన్ చేసి చెప్పింది, చుట్టాల అమ్మ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన భార్య తరఫులు వీడిని చంపేయండి అని చెప్తున్నారు. సరే సిస్టమ్ ఏం చేయాలంట? పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ ఈ విలేజ్ వైజ్ విలేజ్ సీట్స్ ఉంటాయి. ఇటువంటి సీట్ ఓపెన్ చేసి షాడోలో పెట్టాలని, ఇటువంటి టైప్ ఉన్న వాళ్ళను సీట్లు ఓపెన్ చేయాలి. షాడోలో పెట్టేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు దొంగతనం కేసులో పెడుతున్నారు తప్ప టీజింగ్ కేసులో, ఫోక్సో కేసులో సీట్లు ఓపెన్ చేయాలండి. సీట్ ఓపెన్ చేసి పెట్టాలి. అవేమో రైడ్లో ఓపెన్ చేస్తాం, మళ్ళీ వీళ్ళకి ఏం ఓపెన్ చేస్తావు? ఏం లేదు, ఓపెన్ చేయకపోతే ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇది చేసింది ఇప్పుడు అట్లా. ఈవ్ టీచింగ్ కదా అని చిన్నగా చూడొద్దు. వాళ్ళకి బెయిల్ ఇచ్చినా వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయాలంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. ఏ విధంగా దొంగల్ని హ్యాబిచువల్ అఫెండర్ మనం అబ్జర్వ్ చేస్తానో అదే విధంగా ఈవ్ టీచింగ్ కేసులో కూడా వాళ్ళ మీద ఉండాలి. లేకపోతే వాళ్ళు అదో మనసులో పెట్టుకుని ఆ అమ్మాయిని ఏ విధంగా అక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్ ఉండాలి. వాళ్ళ మీద విజిలెన్స్ ఉంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నది సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. కేవలం పోలీస్ వ్యవస్థే కాదు, మనసు వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లో అటువంటి యాటిట్యూడ్, అటువంటి పద్ధతి ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళలో పరివర్తన కానీ రాకపోతే ఒక సైకాలజిస్ట్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయించాలి తప్ప, లేదు వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళే ఏం తెలుసుకుంటారని విడిచిపెడితే ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయనేది షాబాద్ సంఘటన మనకు రుచి అవుతుంది. షాబాద్ విషయంలో సర్వేశ్వరరెడ్డి గారు ఒపీనియన్ తెలుసుకున్నాం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.